నమస్తే అందరికీ. మనం రెగ్యులర్‌గా వండుకునే పప్పులాగా గాకుండా ఇవాళ స్పెషల్‌గా మునక్కాయతోని పప్పు ఎట్లా జేయాలనో ఈ వీడియోలో మీకు జూపిస్తా. మునక్కాయ పప్పుకి మనకు కందిపప్పు అయితేనే మంచిగుంటది. అందుకని జెప్పి కందిపప్పే తీసుకోలి. నేనిక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నా. కందిపప్పుని ఒకసారి మంచిగా వాష్ చేసుకొని, తర్వాత మనం కందిపప్పుని ఉడకబెట్టాలే. ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్ల చొప్పున పోసుకొని, ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ అంత పసుపు, అట్లనే ఒక అర టేబుల్ స్పూన్ అంత జీలకర్ర ఏసుకొని, కుక్కర్ మూతతోని మూసి ఒక 3 విజిల్లు మీడియం ఫ్లేమ్‌లో పప్పును ఉడికియాలే. కందిపప్పు అనేది మనకు మామూలుగా 3-4 విజిల్లలో సూపర్ ఉడికిపోతది. ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఈడ నేను 3 విజిల్లు ఉడికించిన. 3 విజిల్లు ఉడికినాక చూస్తే పప్పు అనేది సూపర్ ఉడికింది. ఒకసారి పప్పుని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి, నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఏసుకొని అవి కొంచెం చిటపటా అని ఏగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, 5, 6 పొట్టు తీసినటువంటి వెల్లుల్లి, కరివేపాకు, అట్నే ఒక పావు టేబుల్ స్పూన్ హింగేయాలి. హింగు మనకు పోపులేస్తే మనకు ఫ్లేవర్ అనేది మంచిగా వస్తది. అందుకని చెప్పి కొంచెం హింగేసుకొని ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చి ఏసుకోలి. అట్లనే ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు ముక్క లెక్క కట్ చేసుకొని ఏసుకోలి. మనం ఈ పప్పులో కారం వేయం. అందుకనే సరిపోయేటట్టు పచ్చిమిర్చి ఏసుకోలి. పచ్చిమిర్చి కారం ఎక్కువ లేకుంటే కొన్ని ఎక్కువ ఏసుకోలి. మనకు ఉల్లిపాయ అనేది మంచిగా ఎర్రగా గోలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఉల్లిగడ్డకు పసుపు పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మునక్కాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ పావు కిలో మునక్కాయలు తీసుకున్నా. పావు కిలో మునక్కాయలు పైన పొట్టు తీసి ఇట్లా మీడియం సైజు ముక్క లెక్క కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే మనం టమాటా కూడా వేసుకోవాలి. టమాటాని పెద్ద సైజులో కట్ చేసుకొని ఒక కప్పు నుండి వచ్చేటట్టు తీసుకొని వేసుకోవాలి. ఇందులో మనం చింతపండు పులుసు వేయం కాబట్టి టమాటా వేసుకుంటే ఆ పులుపుతోని పప్పు అనేది మంచిగా టేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ముక్కలకు పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అట్లనే ఉడకనియండి. 10 నిమిషాలల్లా మనకు మునక్కాయ అనేది కొంచెం ఉడికిపోతుంది. ఇప్పుడు ఇలా మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, ఆ కందిపప్పు వేసుకోవాలి. అట్లనే ఒక పావు లీటర్ నీళ్లు పోసుకోండి. నీళ్ళు ఎందుకంటే మనకు కందిపప్పు అనేది ఉడికిచ్చినాక చల్లగా అయినాక చిక్కబడి గట్టిగా అవుతుంది. అందుకని చెప్పేసి కొన్ని నీళ్లు పోసుకొని పలసగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి పప్పు అనేది కొంచెం చిక్కగా అయ్యేటట్టు ఉడకనీయాలి. ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే పప్పు అనేది కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇలా ఇంతంత కొత్తిమీర వేసుకోవాలి. మనకు మునక్కాయ పప్పులా ఎటువంటి మసాలాలు వేయద్దు. ఎందుకంటే మునక్కాయలకెళ్ళి వచ్చే ఫ్లేవర్తోనే పప్పు అనేది సూపర్ టేస్ట్ అవుతుంది. అందుకని చెప్పి ఏ మసాలాలు వేయకుండా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు అనేది రెడీ అయిపోయినట్టే. అన్నంలో ఇంతంత నెయ్యి వేసుకొని మునక్కాయ పప్పు వేసుకొని తింటే అసలు కిరాక్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలి. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జర ప్లీజ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.